అందరికీ నమస్కారం. ఇప్పుడే గౌరవనీయులైనటువంటి రాష్ట్ర గవర్నర్ గారికి కలిసి తెలుగుదేశం పార్టీ బృందం 50 పేజీలు రిపోర్ట్ని అందజేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డే 1 నుంచి ఏదైతే అమరావతిలో కాన్ఫరెన్స్ హాలు పగలగొట్టినప్పటి నుంచి నిన్న చంద్రబాబు నాయుడు గారి పైన అరెస్టు చేసినంత వరకు ప్రతి విషయాన్ని స్పష్టంగా రిపోర్ట్ అంతా కూడా గవర్నర్ గారికి ఇచ్చి ఒకే విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టాం. అన్ని విషయాల మీద మీరు ఒక్కసారి పరిశీలన చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఇమీడియట్గా ఒక రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి పంపించమని చెప్పి గవర్నర్ గారు దృష్టిలో పెడితే నాకు ఎంతవరకు అధికారం ఉందో, ఏ విధంగా నేను చేయగలను తప్పనిసరిగా చేస్తామని చెప్పి గవర్నర్ గారు హామీ ఇచ్చారు. ప్రజావేదిక కూల్చడం నుంచి నిన్నటి వరకు ఈరోజు రాజ్యాంగ సమస్యలన్నింటిపైన ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసి ఈ రాష్ట్రంలో పూర్తిగా రాజ్యాంగం లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి సంగతిని కూడా గుర్తు చేస్తున్నాం. ఆ రోజు నా మీద పెట్టినప్పటి నుంచి కేసు చంద్రబాబు నాయుడు గారి వరకు తీసుకుంటే కొన్ని వందల మంది మీద సిఐడిని ఉపయోగించి కేసులు పెట్టారు. పోనీ ఒక్క కేసులోనైనా సరే, ఒక్క చిన్న ఆధారమైనా సరే ఛార్జ్షీట్లో వేసినటువంటి సందర్భాలు ఇంతవరకు కూడా లేవు. అక్రమంగా కేసు పెట్టడం, అరెస్టు చేసి జైల్లో పెట్టడం, 3 మాసాలు 4 మాసాలు వేధించడం, బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు గురించి పట్టించుకున్నటువంటి సందర్భాలు లేకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలన్నీ కూడా పెట్టాం. ఈరోజు ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మీద విపరీతంగా దాడులు చేశారు, దేవాలయాలపైన దాడులు చేశారు, ఈరోజు అమరావతిని నాశనం చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, మొత్తం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించినటువంటి విషయాన్ని గవర్నర్ గారి దృష్టిలో పెట్టాం. అన్నింటికంటే మించింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమమైనటువంటి కేసు, కనీసం సంబంధం లేనటువంటి కేసు, ₹1 అంటే ₹1 అవినీతి జరిగిందని నిరూపించలేనటువంటి కేసు పెట్టి ఈ రోజుకి 40 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు. అరెస్ట్ కూడా ఎంత దారుణంగా అంటే ఆయన ఎక్కడికో పారిపోయిన వ్యక్తి కాదు, నిరంతరం ప్రజల మధ్యన ఉండి ప్రజల సమస్యలపై పోరాటం చేసినటువంటి నాయకుడిని ఒక ఉగ్రవాదిలాగా అర్ధరాత్రి అరెస్టు చేసి ఎంత దారుణంగా వ్యవహరించారో ప్రతి ఒక్కడికి కూడా తెలుసు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, చేసిన తప్పేంటి, ఏదైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి మేము అడిగితే ముందు మీకు అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత ఎంక్వైరీ చేస్తాం, అప్పుడు ఆధారాలు పట్టుకుంటామని తప్పుడు మాటలు మాట్లాడారు. 40 రోజులైంది, 3,400 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. 340 కోట్లకు దిగారు, చివరికి 27 కోట్లు అన్నారు. సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నిన్న వచ్చేసరికి ఇది చంద్రబాబు నాయుడు అవినీతి కాదు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ సంస్థ అయితే ఈ వ్యవహారాలన్నీ చేసిందో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి 8.5 కోట్లు జీఎస్టీ కట్టలేదు కాబట్టే ఈ కేసు కట్టామని తప్పుడు సమాచారం ఈరోజు ఇస్తున్నారు. అందుకే గవర్నర్ గారికి వాస్తవాలన్నీ చెప్పాం. 3 కేసులు పెట్టారు మా నాయకుడి పైన. ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కేసు, 2 ఇన్నర్ రింగ్ రోడ్డు మీద అవినీతి జరిగిందని, 3వది ఫైబర్ నెట్
ఈ 3 ప్రాజెక్టులు రాష్ట్రాన్ని దిశను మార్చినటువంటి ప్రాజెక్టులు. ఎక్కడ అవినీతి ఒక్క పైసా జరగనటువంటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని తప్పుడు విధానాన్ని అవలంబించి అడ్డగోలుగా అరెస్ట్ చేశారు. ఈ 3 వాస్తవాలు బుక్స్ రూపంలో వేసి మీ అందరికి ఇచ్చాం. మళ్ళీ ఈరోజు ఈ 3 బుక్స్ గవర్నర్ గారికి ఇచ్చాం. వాస్తవాలు ఇవ్వండి, మీరు మొత్తం చదవండి, చదివి రిపోర్ట్ రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించమని చెప్పాం. ఆయన చాలా పాజిటివ్గా చెప్పారు. నాకున్న అధికారం ప్రకారం ఎంతవరకు నేను చేయాలో అంతవరకు చేస్తామని చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఈ కేసు మొత్తం A to Z నాకు తెలుసు, ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, ఆల్రెడీ జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేశారు, దీని మీద నేను ఇంతకంటే మాట్లాడనని చెప్పారు. అయితే మొదటే A to Z చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పైన Day 1 నుంచి ఏం జరుగుతుందో ప్రతి విషయం నాకు తెలుసని ఆయన చెప్పారు. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం మంచిది కాదని కూడా చెప్పారు. మేము వాస్తవాలన్నీ కూడా ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఒక చంద్రబాబు నాయుడు పైన పెట్టిన కేసే కాదు, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడు. ఈరోజు పోలీస్ వ్యవస్థని ముఖ్యంగా CIDని ఉపయోగించుకొని కొన్ని వందల కేసులు పెట్టి, అది కూడా ఒక్క పార్టీయే. మీరు 4 సంవత్సరాలు 8 మాసాలు చూడండి, నా దగ్గర నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారి వరకు CID పెట్టినటువంటి ప్రతి కేసు తెలుగుదేశం వాళ్ళపైన పెట్టింది తప్ప ఇంకొకరి మీద పెట్టలేదు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వ అవినీతి అక్రమాలని ఒక పత్రిక అనునిత్యం వెలుగు తీస్తుందో ఆ పత్రిక అధిపతి మార్గదర్శిపై పెట్టారు తప్ప ఒక్కల మీద ఒక కేసు పెట్టకుండా CIDని సొంత జేబు సంస్థగా వాడుకొని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. పోనీ ఏమైనా ఒక్క అడుగు ముందుకేస్తున్నారంటే అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, విడుదలైన తర్వాత కేసు ఎక్కడుందో తెలియదు, ఒక షార్ట్ షీట్ వేయరు, ఒక పైసా అవినీతి జరిగిందని నిరూపించరు. ఈ విషయాలన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టాం. కలిసి దాదాపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా క్రిమినల్ క్యారెక్టర్ ఉండి ఏ విధంగా క్రిమినల్ కేసెస్ ప్రతిపక్షాల మీద పెట్టడం జరిగిందో, ఏ విధమైనటువంటి కేసు లేకపోయినప్పుడు కూడా పొలిటికల్ వెండెట్టా అనేటువంటిది ఏ విధంగా అతను చేస్తూ ఉన్నాడో దాన్ని ఇంచుమించు మా మెమరాండంలో చాలా వరకు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు కూడా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా జరిగినటువంటి 40 రోజుల అది కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఎగ్జిక్యూటివ్ అథారిటీ చీఫ్ మినిస్టర్, కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ హెడ్ చీఫ్ మినిస్టర్. ఒక ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉండి ప్రతిపక్షాల మీద గౌరవం లేకుండా, రాజ్యాంగం మీద గౌరవం లేకుండా, రూల్ ఆఫ్ లా మీద గౌరవం లేకుండా ఒక ఎగ్జిక్యూటివ్ హెడ్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నప్పుడు, ఒక రాజకీయమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా పెట్టుకుని చేస్తున్నప్పుడు, తన స్వార్థమే తన ప్రధానంగా పెట్టుకుని చేస్తున్నప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ హెడ్ చేసేటువంటి అక్రమాలు, అకృత్యాలు, యాంటీ సోషల్ ఎలిమెంట్ జతపెట్టుకుని చేసుకునేటువంటి కార్యక్రమాలకి సాధారణంగా ఎప్పుడూ కూడా కాన్స్టిట్యూషనల్ హెడ్ ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే మనకి వ్యవస్థలో 2 చాలా క్లియర్గా చెప్పారు. 3వది లెజిస్లేచర్ ఉంది. లెజిస్లేచర్ని కూడా అవమానించారు, మా షరీఫ్ గారు చెప్పారు. అది కూడా ప్రజెంట్ చేశాం. అంచేత అటు కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి వ్యవస్థల్ని, మీడియాని, అందరినీ కూడా అవమానపరచడమే కాకుండా ఒక ఎగ్జిక్యూటివ్ హెడ్ చేస్తున్నటువంటి ఈ యొక్క అకృత్యాలకి, అదేవిధంగా యాంటీ డెమోక్రటిక్ యాక్టివిటీస్కి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అది బీయింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆయన్ని రిప్రజెంట్ చేశాం. ఆయన నాకు తెలుసు, చాలా వరకు కూడా నేను చూస్తాను. వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ ఇన్ మై హ్యాండ్స్ ఐ విల్ డూ ఇట్ అనేటువంటి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగానే ఆయన చెప్పడం జరిగింది.
అయితే చంద్రబాబు నాయుడు గారి కేసు డిస్కస్ చేయవలసిన అవసరం లేదు, డిస్కస్ చేయకూడదు కూడా. బికాస్ బీయింగ్ ఏ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్, ఆయన ఈజ్ వెరీ క్లియర్, సబ్సిడీస్ కింద వస్తుంది కాబట్టి దీన్ని మనం డిస్కస్ చేయొద్దు. బట్ ఐ నో ద కేస్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా మేము మొదలుపెట్టేటప్పటికే చెప్పడం జరిగింది. నోయింగ్ వెరీ వెల్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బే సబ్సిడీస్ కాబట్టి అది డిస్కస్ చేయడం మంచిది కాదు. అల్టిమేట్గా మా ప్రేయర్ కూడా ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయమని, ఒకటి. రెండు, డెమోక్రటిక్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయమని, అదేవిధంగా ఈ హెరాస్మెంట్ ఆపమని, అదేవిధంగా రూల్ ఆఫ్ లా కాపాడమని అనేటువంటిది ముఖ్యంగా చెప్పడం జరిగింది. అంచేత వాళ్ళకి డెమోక్రటిక్గా ఏం చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ ముందు రాజ్యాంగాన్ని కించపరచడం, రూల్ ఆఫ్ లాను కించపరచడం, అదేవిధంగా చట్టాలను అగౌరవపరచడం అనేటువంటి ప్రధాన అంశంగానే మేము ప్రేయర్ కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగానే గవర్నర్ గారు కూడా వినిపించాం. ఆయన గవర్నర్ గారు చెప్పింది అవి లుక్ ఇంటూ ఇట్, తప్పకుండా నా పరిధిలో ఉండని నేను తప్పకుండా ఎగ్జామిన్ చేసి నేను చేయగలిగిందంతా చేస్తానని చెప్పాను. దట్ ఈస్ వాట్ ఈస్ నో, వీ నెవర్ ఆస్క్ ఫర్ దట్. అంచేత అందుకనే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమున్నాయో ఆయనకే తెలుసు. బికాజ్ ఈ ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో ఫార్ as స్టేట్ ఈజ్ కన్సర్న్. అంచేత కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో ఆయనకు తెలుసు, మనం డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ ఈ ద ఫార్మర్ జడ్జి ఆఫ్ ద సుప్రీంకోర్టు. అదేవిధంగా డెమోక్రటిక్ రైట్స్ అనేటువంటిది ఏ విధంగా అణిచివేస్తున్నారు అనేటువంటిది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అది కూడా ఆయన పరిధిలో ఉంటుంది. అదేవిధంగా రూల్ ఆఫ్ లా అనేటువంటి చట్టాలను గౌరవించి చట్టాల ప్రకారంగా ప్రభుత్వం నడవాలనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ లా. ఆ చట్టాలను కూడా వయలేట్ చేసి నడుపుతున్నాడు కాబట్టి, ఆ చట్టాలను కూడా అతిక్రమించి నడుపుతున్నాడు కాబట్టి, తన సొంత సంస్థలుగా ఈ జేబు సంస్థలుగా పెట్టుకుని నడుపుతున్నాడు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి, వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ యూ టేక్ యాక్షన్ అని మేము రిక్వెస్ట్ చేసాం. ఎస్, ఐ విల్ ట్రై టు డూ అని అన్నారు. ఓకే. ఓకే.